మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 ఏఎంసీ ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 21/6/2022 మంగళవారం. ఈరోజు ఎలా క్లోజ్ అయింది మార్కెట్? పాజిటివ్లో క్లోజ్ అయింది, పాజిటివ్లోనే ఓపెన్ అయిండు. రాత్రి అమెరికా మార్కెట్లు సెలవు ఉన్నాయి. మొన్న శుక్రవారం మంది ఇయర్లీ లోకి రావడం జరిగింది. ఏషియన్ మార్కెట్లు అంటే యుఎస్ మార్కెట్లు రాత్రి సెలవు, అంతకుముందు రోజు రాత్రి పాజిటివ్లో క్లోజ్ కావటం, ఏషియన్ మార్కెట్లు పాజిటివ్లో ఓపెన్ కావటం మనం ఇక్కడ గమనించినట్టయితే తెలుస్తుంది మనకి. ఏవైతే గ్లోబల్ మార్కెట్స్ ఉన్నాయో అవన్నీ కూడా పెరగడం జరిగింది. ఇప్పుడు ఏషియన్ మార్కెట్లు అన్నీ కూడా 1.5, 1.64, 1.84, 0.68, 1.87, 2.34. తైవాన్, కోస్పీ, జపాన్ అవన్నీ కూడా బాగా పాజిటివ్లో క్లోజ్ అవడం జరిగింది. ఇవాళ మధ్యాహ్నం యూరోపియన్ మార్కెట్లు ఇప్పుడు పాజిటివ్లోనే ఓపెన్ అయినాయి. పాజిటివ్లోనే డాక్స్, సిఎస్సి, ఎఫ్టిఎస్సి 0.81, 1.44, 0.93% ప్లస్లో 57, 85 ఇట్లా పెరగడం మొదలుపెట్టింది. మన మార్కెట్లు కూడా పాజిటివ్లోనే ఓపెన్ అయ్యి పాజిటివ్లోనే క్లోజ్ అయింది. తర్వాత సుమారుగా హై ఈరోజు 52,799.40 ఇక్కడ చూపిస్తుంది. 52,799 సుమారు 800 అనుకోండి, 52,532 అంటే పైనుంచి సుమారుగా 270 పాయింట్లు, 269, 68 పాయింట్లు మళ్ళీ అంటే 270 అంటే 1,200 పాయింట్ల వరకు పోయి ఇప్పుడు 934లో ప్లస్లోనే క్లోజ్ అవటం జరిగింది. ఈ బిఎస్సి సెన్సెక్స్ ఏవైతే 30 ఉన్నాయో 30లో 29 ప్లస్లో ఉన్నాయి, ఒకటే నెస్లో ఒకటి మైనస్లో క్లోజ్ అవటం జరిగింది. మైనస్ అంటే నిన్నటి రేటు మీద అంతే. 934.23 ప్లస్ 1.81% బిఎస్సి సెన్సెక్స్. ఇక నిఫ్టీ వచ్చి ఏదైతే నిఫ్టీ 50 288.65 పాయింట్లు పెరిగింది, 1.88%. ఏవైతే నిఫ్టీ 50 ఉంటాయో 48 ప్లస్ 2 మైనస్. తర్వాత ఈరోజు టాప్ గెయినర్స్లో టైటాన్, హిండాల్కో, కోల్ ఇండియా, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ ఈ 5 టాప్ గెయినర్స్గా నిలవడం జరిగింది. తర్వాత బ్యాంకింగ్ వచ్చేటప్పటికి బ్యాంకింగ్ సెక్టార్లో 506.95 పాయింట్లు బ్యాంకింగు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అంటాం పెరగడం జరిగింది, 1.55%. 12 బ్యాంక్ షేర్లు ఉంటాయి, 11 ప్లస్ 1 మైనస్, టోటల్ 12లో. తర్వాత ఈరోజు సెక్టార్లు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పాజిటివ్లోనే క్లోజ్ అవటం జరిగింది. బాగా పెరిగింది నిఫ్టీ నెక్స్ట్ 50 ఒకటి 975.65, నిఫ్టీ మిడ్ క్యాప్ ఒకటి 901.5 పెరగటం జరిగింది. మళ్ళీ ఐటీ 844.40 పాయింట్ పెరగటం జరిగింది. ఎఫ్ఎంసీజీ 402 పాయింట్లు, ఫైనాన్షియల్ సర్వీసెస్ 232. ఇక ఓవరాల్గా అన్నీ కూడా బాగానే పెరిగినాయి. ఇక తర్వాత ఇక టర్నోవర్లోకి వచ్చేటప్పటికి చూద్దాం. టర్నోవరు 94,75,400.15 కోట్లు F&Oలో టర్నోవర్ జరిగింది. క్యాష్ మార్కెట్లోకి వచ్చేటప్పటికి టర్నోవరు 43,737.91 కోట్లు క్యాష్ మార్కెట్లో టర్నోవర్ జరిగింది. ఇక నెక్స్ట్ బిఎస్సిలో టర్నోవర్ వచ్చి ఇది అప్డేట్ కాలేదు. 21వ తారీఖు, 20వ తారీఖు వచ్చి 3,300, 3,000 యావరేజ్న టర్నోవర్ జరుగుతుంది. ఇది సింపుల్గా. ఇక తర్వాత ఇక ఏం జరిగింది మార్కెట్స్లో? సెన్సెక్స్ పెరగటానికి రీజన్స్ ఏంటివి? 1000 పాయింట్లు పెరగడానికి ఏం జరిగింది? ఒకటేం లేదు, సింపుల్గా ఇయర్లీ హై రావటం జరిగింది, ఇయర్లీ లో రావటం జరిగింది మొన్న శుక్రవారం. అంటే ఓవర్ సోల్డ్ పొజిషన్లో ఉంది, బాగా బాటంకి వచ్చింది కాబట్టి అక్కడ బయింగ్ జరిగింది అనేది ఒకటి. అయిన తర్వాత 6 రోజుల నుంచి కంటిన్యూగా పడుతూ వచ్చి నిన్న కొంచెం బౌన్స్ బ్యాక్ అవ్వటం జరిగింది ఒకటి. నిన్న ఏదైతే పెరిగిందో ఈరోజు కూడా అది కంటిన్యూ అవ్వటం జరిగింది. తర్వాత గ్లోబల్ క్యూస్ ఏవైతే ఏషియన్ మార్కెట్లు, యూరోప్ మార్కెట్లు అవన్నీ పాజిటివ్ ఉండటంతో మన మార్కెట్లు కూడా పాజిటివ్లోనే
క్లోజ్ అవటం జరిగింది. ఏవైతే 30 కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అంటే అన్నీ పెరిగిందనమాట. సెన్సెక్స్ అన్ని పాయింట్లు పెరిగేటప్పటికి ఉన్న 30లో 29 పాయింట్లు పెరగడం జరిగింది. ఈరోజు ఏదైతే మన సంపద అంటే షేర్ మార్కెట్లో ఏదైతే పెరిగిన పాయింట్లను బట్టి చూస్తే 5.18 లక్షల కోట్లు మన షేర్ మార్కెట్ ఇన్వెస్టర్స్ సంపదన పెరగటం జరిగింది. అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఓవరాల్గా 240 లక్షల కోట్లు ఉంది. ఈ 240 లక్షల కోట్లలో ఈరోజు పెరిగిన దాని విలువను చూస్తే 5.18 లక్షల కోట్లు ఇవాళ ఇన్వెస్టర్స్ యొక్క సంపద పెరగటం జరిగింది. ఇక తర్వాత ఈరోజు ఏవైతే టాప్ గెయినర్స్ ఉన్నాయో టైటాను, టాటా మోటార్స్, హెచ్ఎల్ టెక్, హిండాల్కో, జేఎస్డబ్ల్యూ స్టీలు, టీసీఎస్ ఒక సెక్టర్ కాదు అన్ని సెక్టార్లు కూడా 2 to 6% పెరగడం జరిగింది. ఇక ఈక్విటీ మార్కెట్ ఏదైతే ఉందో లాస్ట్ కొన్ని నెలల నుంచి పడుతూ వచ్చింది. బాగా అంటే బాటంలోకి వచ్చింది, లో లెవెల్కి వచ్చింది. ఈ లో లెవెల్కి వచ్చినాక బయింగ్ జరిగింది అనేది రీజను. దీన్ని బట్టి అనలిస్టులు ఏం చెప్పడం జరుగుతుంది అంటే చీప్లో ఉన్నాయి వాల్యుయేషన్స్, అంటే బాగా తక్కువలో ఉన్నాయి కాబట్టి ఆ షేర్లు కొనుక్కోమని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎవరెవరు జఫరీస్, బిలీవ్స్, ఐసిఐసిఐ ప్రూ లైఫ్ అంటే వాళ్ళు ఇండస్ఇండ్ బ్యాంకు, జఫరీస్ వాళ్ళు చెప్తున్నారు ఇవి. ఐసిఐసిఐ ప్రూ లైఫ్, ఎల్ఐసి హౌసింగ్, పిరమిడ్ ఎంటర్ప్రైజ్, గోడ్రేజ్ ప్రాపర్టీస్, డిఎల్ఎఫ్, ఇన్ఫోసిస్, కోఫోర్జ్, జూబిలెంట్ ఫుడ్, గోడ్రేజ్ కన్జ్యూమర్, డిక్సాన్ టెక్, క్రాంప్టన్ ఎలక్ట్రికల్స్, వోల్టాసు, హెల్త్ కేర్, గ్లాండ్ ఫార్మా ఇవి టాపిక్స్ చేసుకోమంటున్నారు. ఇక బుల్లిష్ కామెంటరీ అనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ బుల్ బేర్ ఇండెక్స్ సిగ్నల్స్ అనమాట. బుల్ అంటే పాజిటివ్, బేర్ అంటే నెగిటివ్. ఇవి ఏవైతే ఉన్నాయో ఈక్విటీ మార్కెట్లో అంటే కంటిన్యూగా మార్కెట్ పడుతూ వచ్చింది కాబట్టి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది అన్నట్టుగా చెప్పుకొచ్చారు. గ్లోబల్ క్యూస్ కూడా అంటే ఏషియన్ మార్కెట్లు అనుకోండి, యూరోప్ మార్కెట్లు అవన్నీ కూడా. తర్వాత క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా కొంచెం డ్రాప్ అయినాయి అని అనమాట. అంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ డ్రాప్ అయినాయి, దానివల్ల ఎకానమీ కొంచెం అవుతుంది అనేది లాస్ట్ వీక్లో జరిగింది అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అది ఎంసెక్స్లో ఉంటుంది, మనకి సపోర్ట్ తీసుకోవటం జరిగింది. రిమైన్ ఇది ఎన్వైఎంఈఎక్స్ న్యూయార్క్ మెటల్ ఇండెక్స్ అక్కడ సపోర్ట్ తీసుకోవడం జరిగింది. తర్వాత నియర్ 96, 92 రెసిస్టెన్స్ నియర్ అంటే సపోర్ట్ తీసుకుంటుంది అనమాట క్రూడ్ ఆయిల్కి. ఇది 116, 125 మధ్యలో అక్కడ ట్రేడ్ అవుతుంది అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఇది సింపుల్గా మనకి ఈరోజు మార్కెట్ పెరగటానికి రీజన్. ఇక తర్వాత ఇక న్యూస్లోకి వచ్చేటప్పటికి చూద్దాం, మనం న్యూస్ ఏంటిదో చూద్దాం. ఈ న్యూస్ వచ్చేటప్పటికి సుకుమా ఎక్స్పోర్ట్స్ ఒక కంపెనీ ఉంది, అది 300 కోట్లు రైట్స్ ఇష్యూ ఇస్తుంది. తర్వాత జీఈ స్టీమ్ పవర్ ఒక కంపెనీ ఉంది, అది డీల్ జరిగింది. $165 మిలియన్ న్యూక్లియర్ టర్బైన్స్ బిహెచ్ఎల్ తోటి ఒక అగ్రిమెంట్ సైన్. జీఈ స్టీమ్ పవర్ బిహెచ్ఎల్ తోటి డీల్ కుదుర్చుకుంది. $165 మిలియన్ న్యూక్లియర్ టర్బైన్స్ అనమాట. అది డీల్ యొక్క అనమాట. బిన్నీ లిమిటెడ్ ఉంటుంది, అది విండ్ మిల్ ల్యాండ్ ఉంది, అమ్మటం జరుగుతుంది. బిన్నీ అనేది చాలామందికి తెలిసిన కంపెనీ. బిన్నీ లిమిటెడ్ అని హైదరాబాద్ బేస్డ్. మనము టెరికాటన్ అంటే చిన్నప్పుడు ఉంటుంది, టెరికాటన్ అని, కాటన్ అని, స్పన్ పాలిస్టర్ అని, అలానే బిన్నీ కానీ ఒక ఎక్కువ స్కూల్ డ్రెస్సులు కానీ ఎనీ ఎక్కువ శాతం ఎకానమీ ప్లస్ రేటు బాగా తక్కువలో ఉంటుంది బిన్నీ. అది ఆ సేల్ విండ్ మిల్ ల్యాండ్ ఒకటి ఉంది వాళ్ళది, ఆగిపోయింది అనుకోండి, ఇప్పుడు లేదు, నడవట్లేదు, వాళ్ళు సేల్కి పెట్టడం జరిగింది. తర్వాత సువెన్ లైఫ్ సైన్సెస్ ఒక కంపెనీ ఉంది, అది ఫార్మా కంపెనీ, అది రైట్స్ ఇష్యూ చేస్తుంది. జూన్ 24వ తారీఖు బోర్డు మీటింగ్ ఉంది. తర్వాత ఆదాని పవర్ ఏదైతే ఉందో ఆదాని గ్రూప్లో అది ఎక్వైర్ చేయడం జరుగుతుంది. 100% సపోర్ట్ అంటే 100% స్టేక్ని ఎక్వైర్ చేయడం జరుగుతుంది. సపోర్ట్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎటర్నస్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ రెండు కంపెనీలని ఆదాని పవర్ ఎక్వైర్ చేయడం జరిగింది 100%. సపోర్ట్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎటర్నస్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్. తర్వాత కేఈసీ ఇంటర్నేషనల్కి 1092 కోట్లు ఆర్డర్స్ రావడం జరిగింది. టీఎండి రైల్వేస్ సివిల్ అండ్ కేబుల్స్ కింద సప్లై అనమాట, ఆర్డర్ 1092 కోట్లకి. తర్వాత సవిత ఆయిల్ టెక్నాలజీస్ స్ప్లిట్ చేస్తుంది 5ని 1గా. తర్వాత ఈ రాబోయే రోజుల్లో మనకి సోలార్ పవరు
తోటి ఎలక్ట్రిక్ వెహికల్స్ 2 కాంబో తోటి కార్లు తయారవుతున్నాయి. అది రాబోయే రోజులు అంటే సోలార్ తోటి నడుస్తుంటుంది. ప్లస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ తోటి కూడా 2 కాంబో తోటే ఉంటుంది కార్కి. అంటే ఏంది 2 ఉంటాయి అన్నమాట. అంటే సోలార్ పవర్ ఛార్జ్ అవుతుంటుంది, ఎలక్ట్రిక్ వెహికల్స్ అది బ్యాటరీకి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జర్స్ ఉంటుంది, దాంతో నడుస్తుంది. ఇక తర్వాత డెల్టా కార్ప్లో జున్జున్వాలా అతను కొన్ని షేర్లు అమ్మటం జరిగింది. తర్వాత ఇక జూలై 1 నుంచి 16 ఐటమ్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్ ప్లాస్టిక్ని బ్యాన్ చేయడం జరిగింది. ఆ కంపెనీలు ఏమేమి ఉన్నాయో మళ్ళీ నేను తర్వాత వేరే ఎపిసోడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఆ కంపెనీలకు ఎలాంటి ఉంటుంది అనేది. ఇది సింపుల్గా ఈరోజు యొక్క మార్కెట్ ఎలా క్లోజ్ అయింది అనే దాని మీద వివరణ మీకు. అంటే ఇది అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఇది ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.